Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. గండికోటలో దారుణ హత్యకు గురైన బాలిక వైష్ణవి మర్డర్ మిస్టరీ వీడింది. కానీ ఆ హత్య చేసింది ఎవరు మాత్రమే తెలియాల్సి ఉంది. హంతకుడిని పోలీసులు ఆల్రెడీ గుర్తించారు. పోలీసులు అతనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ని రికవర్ చేస్తున్నారు. హత్య చేయడానికి గల కారణాలేంటి అనేవి ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా సాయంత్రం లోపు హంతకుడిని మీడియా ముందు కూర్చోబెడతామని పోలీసులు చెప్తున్నారు. నిజానికి గండికోటకి వైష్ణవి ఎందుకు వెళ్ళింది అనేది ఒక్కసారిగా సీక్వెన్స్ చూస్తే 14వ తేదీ ఉదయం తన స్నేహితులతో కలిసి గండికోట ఏరియాని చూసేందుకు వెళ్తున్నామని చెప్పింది తల్లిదండ్రులకి. 14వ తేదీ ఉదయం 8 గంటల్లోపే ఇంట్లోంచి బయటికి వెళ్ళింది వైష్ణవి కుటుంబం పొద్దుటూరులో ఉంటుంది. వాస్తవానికి వీళ్ళ సొంతూరు ఎర్రగుంట్ల దగ్గర ఒక చిన్న పల్లె. ఆ పల్లె నుంచి వైష్ణవి ఫ్యామిలీ మొత్తం ప్రొద్దుటూరుకి షిఫ్ట్ అయింది. ప్రొద్దుటూరు నుంచి ఆమె ఒక కాలేజ్లో చదివేది. ఆ కాలేజ్కి నుంచి ఫ్రెండ్స్ అంతా కలిసి, అంటే ఇంటర్ చదువుతోంది వైష్ణవి. ఇంటర్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా కలిసి గండికోటకు వెళ్తున్నాం, గండికోటలో సైట్ సీయింగ్కి వెళ్తున్నామని తల్లిదండ్రులతో చెప్తే గండికోటకు పంపించారు. కానీ వైష్ణవి ఫ్రెండ్స్తో వెళ్ళలేదు గండికోటకి. వైష్ణవి తన ప్రియుడు ఎవరైతే ఎర్రగుంట్లలోని తమ సొంత ఊర్లో ఉండే లోకేష్ అనే ప్రియుడి బండి పైన వెళ్ళింది. గండికోటకు వెళ్ళే ముందే మీరు స్క్రీన్లో చూడొచ్చు లోకేష్తో వైష్ణవి ఉన్న సీసీటీవీ ఫుటేజ్. ఇతనే లోకేష్. ఈ లోకేష్ వైష్ణవిని లోకేషే చంపాడని మొదట అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పోలీసుల విచారణలో సీన్ అంతా రివర్స్ అయింది. కథ మొత్తం మలుపు తిరిగింది. అది ఊహించని మలుపుగా మారుతోంది. ఎవ్వరూ అంచనా వేయని మలుపుగా మారుతోంది. వైష్ణవిని చంపింది ఎవరో ఖచ్చితంగా పోలీసులకు తెలుసు. అతని ఫోటోలు, అతని సీసీటీవీ ఫుటేజ్, అతను హత్య చేస్తున్న సందర్భానికి సంబంధించిన విజువల్స్ అన్నీ పోలీసుల దగ్గర ఉన్నాయి. మీరు గండికోటలో పోలీసులు రీసెర్చ్ చేస్తున్న వీడియోస్ చూస్తున్నారు. గండికోటలో ఇవాళ ఉదయం డిఐజీ ప్రవీణ్ తన బృందంతో వచ్చాడు. హంతకుడు ఎవరో తెలిసిన తర్వాత హత్య జరిగిన తర్వాత ఎలా జరిగిందనే అంశాన్ని సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. డిఐజీ ప్రవీణ్ హత్య జరగడానికి గల కారణాలన్నింటినీ అక్కడున్న పోలీసులు ఆయనకు వివరిస్తున్న సీన్ చూస్తున్నారు మీరు. గండికోటకు వచ్చే ముందే లోకేష్ అలాగే బాధిత వైష్ణవి వీళ్ళిద్దరూ ఒక ప్రాంతంలో రూమ్ తీసుకొని దాదాపు 2 గంటలు అక్కడ ఉన్నట్టుగా పోలీసులు బాహాటంగానే చెబుతున్నారు. ఆ తర్వాత లోకేష్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి గండికోట గేటు దగ్గర ప్రధాన ద్వారం దగ్గర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనకు విజువల్స్లో నిన్న చూసాం మనం. ఒక చోట ప్రవీణ్ వెనకాల బండి మీద కూర్చున్న వైష్ణవి వీడియోని, సీసీ ఫుటేజ్, అలాగే ప్రవీణ్ గంటలోపే తిరిగి వెనక్కి వస్తున్న సీసీటీవీ ఫుటేజ్ని. 8 గంటలకు వాళ్ళ ఒక రిసార్ట్కి వెళ్ళారు. అక్కడ 2 అవర్స్ గడిపారు. 10 గంటలకి లోకేష్ ఈ అమ్మాయిని గండికోట మెయిన్ ద్వారం దగ్గర వదిలేసి 11 గంటలకు అక్కడి నుంచి ఒంటరిగా బండిపైన వెళ్ళిపోయాడు. లోకేష్ ఒంటరిగా బండిపైన వెళ్ళిపోయేటప్పటికీ కూడా వైష్ణవి ప్రాణాలతోటే ఉంది, సురక్షితంగా ఉంది. ఆమె జోలికి ఎవ్వరూ రాలేదు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూస్తే వైష్ణవిని గండికోటలో వదిలేసిన తర్వాత ఆమె స్నేహితుల కోసం అక్కడ ఎదురు చూస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది పోలీసుల దగ్గర. కానీ ఈలోపే గండికోటలో ఉన్న రంగనాయక స్వామి టెంపుల్ పరిసరాల్లో వైష్ణవి తిరుగుతున్న విషయాన్ని గమనించిన హంతకుడు రంగనాయక స్వామి టెంపుల్ ఏరియాలో ఉన్న వైష్ణవిని వెతుక్కుంటూ వచ్చాడు. అత్యంత దారుణంగా ఆ టెంపుల్ వెనక భాగంలోకి తీసుకెళ్ళి ఆమెను కేవలం హత్య చేసి వెళ్ళిపోయాడు. మొదట అందరూ అనుకున్నారు వైష్ణవి పైన అత్యాచారం జరిగిందని. వైష్ణవి తల్లి కూడా అందరితో సుమన్ టీవీతో మాట్లాడుతున్న కూతురు పైన గ్యాంగ్ రేప్ జరిగింది, లోకేష్తో పాటు అతని ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి ఆమె ఆరోపణ చేశారు. కానీ ఇదంతా అబద్ధమని తేలిపోయింది. వైష్ణవిని చంపింది ఎవరు అనేది పోలీసుల దగ్గర ఉంది. కానీ చంపిన వ్యక్తి ఆ అమ్మాయి పైన ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. వైష్ణవి పైన లైంగిక దాడి ఎక్కడ జరగలేదు. కానీ ఆ మర్డర్ని లైంగిక దాడి జరిగిన తర్వాత రేప్ అండ్ మర్డర్గా క్రియేట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు అనుమానించారు.
ఆ మర్డర్ వెనుక అఘాయిత్యం జరిగిన తర్వాత అమ్మాయిని హత్య చేశారని నిరూపించే ఒక కుట్ర కూడా జరిగింది. ఆ కుట్రలో భాగంగానే ఆ అమ్మాయిని చంపేశారని పోలీసులు విశ్వసిస్తున్నారు. అయితే ఆ నిందితుల వివరాలు ఇవాళ ఉదయం, అంటే ఇవాళ 16వ తేదీ, జూలై 16వ తేదీ ఉదయం పూర్తి స్థాయిలో ఆ డీటెయిల్స్ని, టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసినట్టుగా డిఐజీ ప్రవీణ్ చెప్పారు. డిఐజీ ప్రవీణ్ గండికోటలోనే మీడియాతో మాట్లాడారు. ఒకసారి డిఐజీ ప్రవీణ్ మాటల్లో ఉన్న వాస్తవాలేంటో ఒకసారి మీరు చూడండి. ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట కోట గుమ్మం దగ్గరలో